కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. మనం బయట ఎక్కడ చూసుకున్నా సరే, ఏ ఆర్టికల్స్లో చూసుకున్నా, ఏ న్యూస్ పేపర్లో చూసుకున్నా, ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా సరే, మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు, హింసించడాలు ఇలాంటివే వినిపిస్తున్నాయి మనకు. అసలు మనిషి ఎందుకు ఇంత క్రూరత్వంగా తయారవుతున్నాడు? ఈ టాపిక్ పై చర్చించడానికి మన ముందున్నారు మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్ గారు. మ్యామ్తో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చూస్తున్నారు కదా, ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా అంటే ఒకప్పటి జనరేషన్కి కూడా ఉన్నవి ఇవన్నీ. అండ్ తరచుగా వినిపిస్తున్న మాటలు అంటే అక్కడ హత్య జరిగింది, లేకపోతే అక్కడ మానభంగం జరిగింది, వాళ్ళని చంపేశారు, లేకపోతే ఇలాంటి వైలెంట్ వర్డ్స్ అనేవి వింటూ ఉన్నాం. అంటే అలాంటి వర్డ్స్ వినడానికే మనకు కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, జిగుప్సకరంగా. అసలు ఒక మనిషిని మనిషే చంపడం ఏంట్రా అని చెప్పేసి. అసలు ఒక మనిషిని మనిషే చంపేంత క్రూరత్వం ఎలా ఏర్పడుతుంది అంటారు? అసలు ఒక సాటి మనిషిని చంపాలన్న ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటారు ఒక మనిషికి? అంటే ఒక మనిషి క్రూరత్వంగా తయారవడానికి గల కారణాలు ఏంటి? అవును, మీరు అనేది నిజమే. ఇలాంటివి చాలా వింటూ ఉంటాం మనం. పొద్దున్న లేస్తే న్యూస్ పేపర్స్లో నేను ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి పుట్టడం ఒకేలా పుడతారు. వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు ఫేస్ చేసిన ఏవైనా సిచ్యువేషన్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ వల్ల అలా తయారవుతూ ఉంటారు. ఇంకా ఇన్ డెప్త్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు చిన్నతనంలోనే ఏవైనా వాళ్ళు భరించలేనంటి సంఘటనలు ఏమైనా జరిగాయి అంటే వాళ్ళు పెద్ద అది బాగా మనసులో పెట్టేసుకొని పెద్ద అయ్యాక అలా బిహేవ్ చేయటం కానీ, ఇంకా వాళ్ళు పేరెంట్స్కి తనకి ఒక రిలేషన్ అనేది సరిలేకపోవటం వల్ల కానీ, ఇంకా వాళ్ళ జీవితంలోని ప్రేమ అనేది వాళ్ళు మిస్ అయినట్టయితే కనుక, ఇప్పుడు ఒక మనిషికి ప్రేమ అనేది అసలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనుకోండి చిన్నతనం నుంచి, వాళ్ళు ఎట్లా తయారవుతారు? మొండిగా, అంటే ఎవరిని ఏమీ పట్టించుకోకుండాను, చాలా స్టబర్న్గా, ఒక సాటి మనిషికి విలువ అనేది చేయకుండాను, లెక్క లేకుండాను ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆర్ ఇంకా లేదా వాళ్ళు పెరిగాక పెద్ద అయినాక కూడా ఏవైనా అన్రిజాల్వ్ ట్రామాస్, అంటే వాళ్ళ మనసుకి బాగా నొప్పి కలిగించే సంఘటనలు ఏవైనా, ఎవరైనా అది వేరే వాళ్ళైనా అవ్వచ్చు, బాగా నమ్మక ద్రోహం జరిగినప్పుడు కూడా ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ఇవి ఉండడం వల్ల. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ వల్ల అన్నీ కూడాను మెయిన్గా మనుషులు అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అసలు అంటే ఐ మీన్ ఎలా అంటారు? కంపారిజన్లో కూడాను, జెలసీతోని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు యాసిడ్ అటాక్స్ ఇవి అన్నీను, లవ్ ఫెయిల్యూర్స్, యాసిడ్ అటాక్స్ జరిగినవి అన్నీ కూడాను కంపారిజన్ తోని జెలసీ వల్ల వచ్చినవే కదా. అంటే నాకు దక్కింది వేరే వాళ్ళకి దక్కకూడదు అది అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో ప్రతి మనిషి ఇట్లా క్రూయల్గా బిహేవ్ చేయడానికి కారణం వెనకట్లో ఒక పెద్ద రీజన్ అనేది ఉంటుంది ఖచ్చితంగాను. వాళ్ళు ఫేస్ చేసింది ఏదో ఒకటి. వీటిని ఎలా సర్దిద్దుకోవచ్చు అంటే ఫస్ట్ వన్ థింగ్, ఇంకొక క్వశ్చన్ అండి. అసలు దీనివల్ల వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా మారుతుంది అంటారు? అంటే వాళ్ళకి ప్రేమ ఇలాంటివి తెలియకపోతే, లేకపోతే మీరు అంటే ఇన్సల్ట్ చేసినా, లేకపోతే ఒక నిజంగా ఒక ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళతో సరిగ్గా పలకరించే వాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు అలా క్రూరంగా మారుతారంటారు? అప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది అంటారు? వాళ్ళు లేదు, కంటిన్యూస్గా డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళకంటూ ఎవరు పలానా ఇట్లా జరిగింది అని పంచుకోవడానికి కూడాను ఎవరు ఉండరు. అది సాటి కుటుంబ సభ్యులైనా అవ్వచ్చు, లేదా తోటి స్నేహితులైనా అవ్వచ్చు, ఎవరైనా సరే చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. నాకు ఎవరు లేరు, నేను ఎందుకు ఎవరి కోసమైనా ఇది చేయాలి అన్న మెంటల్ దీంట్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్ సెట్ అలా చేంజ్ అయిపోతుంది. ఓకే మ్యామ్, వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా ఇలా జరగకుండా ఉండాలంటే, ఒక మనిషి అంత క్రూరంగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ అలా క్రూరంగా మారితే తను ఎలా రికవర్ చేయాలంటారు? మళ్ళీ నార్మల్ మనిషిలా ఎలా తయారు చేయాలంటారు? మారకుండా ఉండాలి అంటే మనం అది చిన్నతనం నుంచి చూసుకోవాలి. అంటే మేము ఇప్పుడు వీళ్ళు ఇలా మారకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అసలు ఎవరు ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండడానికి వాళ్ళపై కేర్ చూపించాలంటారు? అసలు ఇట్లాంటివి పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇట్లా జరగకుండా ఉండాలి అంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరిది బాధ్యత ఉంటుంది. ఓన్లీ తల్లిదే బాధ్యత కాదు, తల్లి తండ్రి ఇద్దరు బాధ్యత వహించాలి.
ఇద్దరు కలిసి పిల్లల్లోని విలువలని, నైతిక విలువలు, సమాజం విలువలు ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడు ఇంకొక మనిషి పట్ల లేదా ఇంకొక ప్రాణి పట్ల జాలి, దయ, కరుణ, కైండ్నెస్, కంపాషన్ అంటారు కదా, ఇట్లాంటివన్నీ అలవర్చాలి చిన్నప్పటి నుంచే. అంటే పిల్లలలో మనం వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడే పిల్లలకి ఇప్పుడు షేరింగ్ కానీ ఏదైనా కూడా వాళ్ళ దగ్గర ఉన్న దగ్గర నుంచి వేరే వాళ్ళకి షేర్ చేయటం కానీ వాళ్ళతోని చేయించాలి. మనం వాళ్ళు చూస్తున్నప్పుడు మనం చేయడం వల్ల కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ అనేది అలవర్చుకున్నారంటే పెద్ద అయ్యాక కూడా వాళ్ళు అది కంటిన్యూ చేస్తారు కదా. ఫౌండేషన్ ఇయర్స్ అంటారనమాట. అది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పుడు. సో మనం ఏదైతే ఫౌండేషన్ వేస్తామో అది పెద్ద అయిన తర్వాత అలా ఆ వృక్షం అనేది అలా పెరుగుతుంది. అవును. అని ఒకవేళ ఇప్పుడు ఇలాగ మారిపోయిన ఒక క్రూరత్వంగా మారిన మనిషి ఒక సాధారణ మనిషిలా మారడం అనేది సాధ్యతరం అంటారా? సాధ్యం అవుతుంది, సాధ్యం అవ్వదని కాదు. చాలా టెక్నిక్స్ ఉన్నాయి అందుకని. అంటే ఫస్ట్ వన్ థింగ్, ఇంకొకటి మ్యామ్, ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనిషి వ్యక్తిత్వం అనేది బయటపడుతుంటుంది, ఎంత క్రూరత్వంగా ఉన్నాడు మనిషి అనేది. కానీ మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో ఇలా క్రూరమైన మనస్తత్వం కలిగి ఉన్నారని మనం ఎలా గుర్తించాలంటారు? క్రూరత్వం కన్నా కూడాను ఇక్కడ మనం క్రూరత్వం అనేది ముందు గ్రహించలేం, అది వాళ్ళు చేసిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు, ఆ ముందు స్టేజెస్ లో ఉన్నారు అంటే మనం తెలుసుకోగలం. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడటం, ఎవరితోని సరిగ్గా మిక్స్ అవ్వకపోవటం, వాళ్ళు ఏదైనా కొంచెం షార్ప్ గా చెప్తూ ఉంటారు చూడండి. సో ఇట్లాంటివి వాళ్ళని చూస్తూ కూడా మనం కొద్దిగా గ్రహించవచ్చు. సో వీళ్ళని ఎలాగా మార్చుకోవాలి, ఇట్లా క్రూరంగా బిహేవ్ చేసిన వాళ్ళైనా ఏదైనా కూడా ఫస్ట్ వాళ్ళకి డెఫినెట్ గా మెడికల్ ట్రీట్మెంట్ లాగా అవసరం అవుతుంది. కౌన్సిలింగ్ కానీ, డిప్రెషన్, యాంగ్జైటీలో ఉంటారు కాబట్టి. ఇంకా అవి కాకుండాను వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఏంటి రిఫ్లెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, జడ్జ్ చేసుకోకుండాను వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాలన్నమాట. యోగా లాంటివి చేయడం, మెడిటేషన్ లాంటివి చేయటం, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మైండ్ఫుల్నెస్ పాటించడం వల్ల కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు అంటే మైండ్ఫుల్నెస్ పాటించడం వల్ల వాళ్ళలోని అలాంటి భావనలు, అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే ముందుగుండానే వాళ్ళకి అవగాహన కలుగుతుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో అప్పుడు మనం చిన్న టెక్నిక్స్, ఒక చిన్న బ్రీతింగ్ టెక్నిక్ కానీ ఏదైనా అట్లాంటివి పాటిస్తూ, సో అక్కడ వచ్చినప్పుడు మనం అక్కడే కంట్రోల్ చేసుకుంటాం అనమాట, ఫర్దర్ గా ముందుకెళ్ళకుండా. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సొల్యూషన్ అనేది చిన్నగానే ఉందంటారు. అవి పాటించాలి కదా ఫస్ట్. అది కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యం, ఆ మనిషి మారాలి అని అనుకోవాలి, అప్పుడే సాధ్యం. మనం ఫోర్స్ చేయలేం. ఆ వ్యక్తి కనుక మారాలి అనుకుంటే అప్పుడు ఇట్లాంటివి చేసినవన్నీ కూడాను ఉపయోగపడతాయి అన్నమాట. పిల్లల్లో నైతిక విలువలన్నీ ముందు నుంచి పెంచుకోవాలి అని చెప్పడం. మెయిన్ ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే చాలా లవ్ అండ్ కేర్ అవసరం. ఫస్ట్ వాళ్ళకి ప్రేమ అనేది తెలియదు, ఎక్స్పీరియన్స్ చేయలేక వాళ్ళు ఇట్లా తయారవుతూ ఉంటారు కదా. సో వాళ్ళ పట్ల కొంచెం మనం ప్రేమ అనేది చూపిస్తూ నెమ్మదిగా మార్చుకుంటూ ఉండాలి వాళ్ళని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, చుట్టాలు కానీ, రిలేటివ్స్ కానీ, ఇలాంటి వాళ్ళ మధ్య ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించి మీరు అన్నట్టు టిప్స్ పాటిస్తే కొంచెం వాళ్ళని క్రూరత్వాన్ని, ఒంటరితనాన్ని దూరం చేసిన వాళ్ళని అవుతాం. అండ్ సమాజంలో ఇలాంటి సంఘటనలు కొన్నిటిని తగ్గించిన వాళ్ళని కూడా అవే ఛాన్స్ ఉంది. అన్నిటికీ ముందు విలువలే కారణం అండి. ఫస్ట్ చిన్నతనంలోని విలువలు అనేవి కరెక్ట్ గా నేర్పిస్తే పిల్లలకి పెద్ద అయినాక వాళ్ళు మంచిగా తయారవుతారు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.